హలో గైస్, వెల్కమ్ టు ఒక కొత్త వీడియో. ఈ వీడియోలో మనం ముందు వీడియో కంటిన్యూషన్ అనమాట. ముందు మనం ఫ్రీగా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ వెబ్సైట్ కి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అయితే ఇవ్వాలి. మనం కనుక ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఇవ్వకపోతే గూగుల్ అది సజెస్ట్ చేయదు, మరియు కుకీస్ ద్వారా బ్లాక్ చేస్తుంది. ఎందుకు బ్లాక్ చేస్తుంది అంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అనేది ఓ సర్టిఫికేషన్. అది ఏం చేస్తుందంటే మన వెబ్సైట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇటువంటి ఇల్లీగల్ హ్యాక్స్ గట్రా జరుగుతుంది. ఎలాంటి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ మనకి పర్ మంత్ దీంట్లోని మనం పే చేయాల్సి వస్తుంది. అంటే కోడింగ్ ద్వారా మనం యాక్సెస్ చేయాల్సి వస్తుంది. కానీ అలాంటిది ఏం లేకుండా మనం ఫ్రీగా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఎలా పొందాలో ఈ వీడియో అయితే తెలుసుకోబోతున్నాం. కలెక్ట్ చేయకుండా మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ప్రో ఫ్రీ హోస్ట్ అయితే టైప్ చేయండి. టైప్ చేసి ప్రో ఫ్రీ హోస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పైన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి సైలెంట్ ఏరియాలోకి అయితే వెళ్ళండి. సైలెంట్ ఏరియాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ వెబ్సైట్ పేరు అయితే చూపిస్తుంది. దాని మీద మేనేజ్ మీద అయితే క్లిక్ చేయండి. మేనేజ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ప్యానల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఎస్ఎస్ఎల్ ఆర్ టిఎల్ఎస్ అని ఉంటుంది. వెయిట్ నేను దాటేశాను. ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ అని ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ మార్క్స్లో ఉంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సిఆర్ఎస్ అని ఉంటుంది, జనరేట్ సిఆర్ఎస్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ కంట్రీ ఏంటి, స్టేటు, టౌన్ ఆర్ సిటీ, అలాగే అక్కడ ఇచ్చిన అన్ని ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సిఆర్ఎస్ అని ఉంటుంది. దాన్ని అయితే మీరు కాపీ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ న్యూ పేజ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో ఫ్రీ ఎస్ఎస్ఎల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ డొమైన్ అయితే ఇక్కడ ఇవ్వండి. అండ్ మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ వెబ్సైట్కి https:// అదైతే తీసేయండి. అది ఉంటే ఇది మనకి ఫుల్ఫిల్గా చేయదు. ఇక్కడ ఫ్రీ ఎస్ఎస్ఎల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు మీ యొక్క డొమైన్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత కింద వ్యాలిడిటీ మీద 90 days అయితే పెట్టుకోండి. ఈ తర్వాత డిఫాల్ట్ ఆప్షన్ ఏం పెట్టకుండా పేస్ట్ సిఆర్ఎస్ హియర్ మీద అయితే ఎనేబుల్ చేసుకోండి. పేస్ట్ సిఆర్ఎస్ హియర్ అని. తర్వాత ఇక్కడ మీరు ఇందాక కాపీ చేసుకున్న సిఆర్ఎస్ని అయితే మీరు ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రీమియం ప్లాన్స్ చూపిస్తుంది అండ్ ఫ్రీ ప్లాన్ కూడా చూపిస్తుంది. నేను ఆల్రెడీ నా వెబ్సైట్కి ఎస్ఎస్ఎల్ అనేది తెచ్చుకుని ఉన్నాను కాబట్టి, ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి నాకు ప్రీమియం ప్లాన్స్ అయితే చూపించింది. మీకు ప్రీమియం ప్లాన్స్ ఏమీ చూపించదు. మీరు డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతారు. మీకు వితిన్ 24 hours మీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అయితే మీకైతే వచ్చేది. తర్వాత మిమ్మల్ని యాక్టివేట్ చేసుకోమంటుంది. అంటే https:// అని కొట్టి మీ వెబ్సైట్ నేమ్ అయితే కొట్టి ఎంటర్ చేస్తే మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అయితే యాక్టివేట్ అవుద్ది. మీకు వితిన్ 24 hours ఆర్ 1 or 2 daysలో అయితే మీకు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోద్ది. వీడియో ఇస్తే లైక్, షేర్.